అందరికీ నమస్కారం. ముందుగా ఇంత ఓపికగా వేచున్న ఇక్కడికి విచ్చేసిన మా అతిథులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన వేదిక మీద ఉన్న పెద్దలకు, ఇక్కడికి విచ్చేసిన సహచర మిత్రులకు, మా కుటుంబ సభ్యులకు, మీడియా మిత్రులకు, అత్యంత ఆత్మీయమైన మా పార్టీ కార్యకర్తలకు, ఈ వేదికలు అలంకరించిన పెద్దలకు మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముందుగా పుస్తకావిష్కరణ కార్యక్రమం బండారు దత్తాత్రేయ గారి జీవిత చరిత్ర ఇట్లాంటి ఒక మహత్కర కార్యక్రమాన్ని ఆవిష్కరించడానికి అలై బలై ఫౌండేషన్కి బాధ్యత ఇచ్చినందుకు మేమందరం చాలా చాలా సంతోషపడుతున్నాం. ఈరోజు మేము చేసే ఈ పుస్తక ఆవిష్కరణ మా వ్యవస్థాపకుడు జీవిత చరిత్రను ఆవిష్కరించడం గానో, లేదా నేను ఒక కూతురిగా నా తండ్రి జీవితాన్ని పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించడం గానో కాకుండా, ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన ఒక ప్రజానాయకుడి జీవితం, నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన పేదరికం ఆయనకి ఏ రోజు అడ్డు కాలేదు. కష్టాల కడలిలో సాగిన యవ్వనం నుంచి నడిచిన ఆయన నిరాశ పడలేదు. సంఘ్ ఆయనకి క్రమశిక్షణను నేర్పింది, దేశభక్తిని నేర్పింది. అట్లాగే కడుపు ఖాళీగా ఉన్న గుండె నిండా ఆదర్శంతో, దేశభక్తితో ముందుకు సాగుతూ శవాల కుప్పలో, ఇసుక దిమ్మెలో దివిసీమ ఉప్పెన తెచ్చిన చేదు గుర్తుల నుండి నలుగురితో కలిసి నడిచినాడు. 4 సార్లు ఎంపీగా గెలిచినాడు. సికింద్రాబాద్ ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేరుస్తూ 3 సార్లు కేంద్ర మంత్రిగా పనిచేస్తూ ఈరోజు గవర్నర్గా అంత ఎత్తు ఎదిగినా ఇంకా ఆయన ఒదిగే ఉంటాడు. అట్లాంటి ఒక ప్రజానాయకుడు జీవితాన్ని అందరి ముందుకు తీసుకురావాలి అన్న ఉద్దేశంతో అలై బలై కమిటీ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం మాకు చాలా గర్వకారణం. అట్లాగే మీ అందరికీ తెలుసు, ఈరోజు ప్రజా జీవితంలో ఉన్న బండారు దత్తాత్రేయ గారి పుస్తకావిష్కరణ మాత్రమే మీ ముందుకు వచ్చింది. కానీ ఆయన జీవితం ఒక తెరిచిన పుస్తకం లాంటిది. ఆయన జీవితం ఏనాడో ఆయన ప్రజలకు అంకితం చేసినారు. కాబట్టి ఒక 3 సందర్భాలు వారి కూతురుగా ఈ వేదిక నుంచి మీ అందరితో నేను పంచుకోవాలనుకుంటున్నా. ఇక్కడ మీ అందరికీ తెలుసు, చాలామంది కార్యకర్తలకి మీ దత్తన్న స్వయాన ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలుపుండొచ్చు. కానీ వారి కూతురుగా ఉన్న నాకు కానీ, వాళ్ళ కొడుకుగా ఉన్న వైష్ణవ్కి కానీ ఆయన సొంత వివాహ వార్షికోత్సవం కూడా ఈరోజు మీరు అడిగినా ఆయనకి తెలియదు. పక్కన ఎవరైనా చెప్తే మాకు ఫోన్ చేసి విషెస్ చెప్తారు. అట్లాంటి చాలా సందర్భాలు మాకున్నాయి. అట్లాగే తరాలు మారినా ఆయన పాత జ్ఞాపకాలతో కొత్త కార్యకర్తల్ని సైతం అమిడిపోయి అందరినీ కలుపుకుపోయే మీ దత్తన్న రైల్వే మినిస్టర్గా ఉన్నప్పుడు ఒక సందర్భం, ఒక టీవీ యాంకర్ వారిని అడగడం జరిగింది, మీ కూతురు పేరేంది సార్, ఆమె ఏం చదువుతుంది అంటే, నా బిడ్డ పేరు విజయలక్ష్మి అని అదృష్టానికి నా పేరు కరెక్ట్గానే చెప్పిండు. కానీ ఆ రోజు నేను 7వ తరగతి చదువుతుంటే నా బిడ్డ 4వ తరగతి చదువుతుందని చెప్పిండు. అది నేను ఇంకా మర్చిపోని సందర్భం. ఈరోజు చాలా ఆప్యాయంగా పిలుచుకునే మీ అందరికీ, అందరి ఇంటి పెళ్ళిళ్ళకి ఆయన ఆత్మీయుడు కావచ్చు. ఇక్కడ మా కుటుంబ సభ్యుల పెళ్ళిళ్ళకి మాత్రం ఈ రోజుకి ఆయన ఒక ఆత్మీయ అతిథుడు మాత్రమే. ఈ రోజు కూడా ఆయన మాకు ఇచ్చే టైం ఒక అతిథిలాగే ఇస్తారు. దానికి పేరు సరిగ్గా సముచితంగా జరుపుకుంటూ ప్రజల కథే నా ఆత్మకథ అని ఆ పేరు పెట్టినాము. కాబట్టి ఈరోజు దత్తన్న ఆత్మీయులైన ఆయన కుటుంబంగా మేమందరమైనా ఆ టైటిల్, ఆ బుక్కి ఇచ్చిన ఆ పేరు సరిగ్గా సరిపోతుందని మేము నమ్ముతా ఉన్నాం. ఈరోజు 360 పేజీల పుస్తకంలో కుటుంబంకి అంటే కష్టంగా 7 పేజీలు ఇచ్చిండు నాన్న. కాబట్టి అట్లా ఆయన జీవితం అంతా ప్రజలకి అంకితం చేసిన మనిషి. అట్లాగే మీ అందరికీ తెలుసు, 20 ఏండ్ల నుంచి జరుపుతున్న కార్యక్రమం అలై బలై. ఆయన ఆత్మీయతకు, ఆయన దాసరికతకు, ఆయన ఆత్మీయతే మా మార్గం, ఆయన దాసరికతే మా దారిగా పరోపకార శరీరం ఇదం అన్న నినాదంతో, అన్న స్ఫూర్తితో మొదలుపెట్టిన కార్యక్రమం అలై బలై. ఈ లోకం, ఈ ప్రపంచం ప్రేమ కన్నా ద్వేషం వైపు నడుస్తూ ఉంది. కానీ అందరూ కలిసికట్టుగా నడిస్తేనే మన బలం అని నమ్మి రూపొందించిన వేడుక అలై బలై. ఆ స్ఫూర్తితోనే అలై బలై ఫౌండేషన్ ఇంకా ఇట్లాంటి స్ఫూర్తిదాయక కార్యక్రమాలు చాలా చాలా జరుపుతుంది అని మనస్ఫూర్తిగా మీ అందరికీ హామీ ఇస్తున్నాము.
ఈ పుస్తకం ఒక రూపానికి రావడానికి ఎందరో శ్రమించినారు. వారందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ నిర్వాహకులు ఇచ్చిన ఈ సమయాన్ని దాటలేదు అని భావిస్తూ మరోసారి ఇక్కడ విచ్చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జై హింద్.